కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఇవాళ నామినేషన్ వేస్తున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కడప ప్రజలు తనను గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. కడప ప్రజలు తనను గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. కడప ప్రజలు తమ నాన్నను చిన్నాన్నను ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. తన ఆవేదనను ప్రజలు అర్థం చేసుకుంటారన్న విశ్వాసం తనకు ఉందన్నారు షర్మిల. ఉదయం నామినేషన్ పత్రాలను తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి ప్రార్థనలు చేశారు. తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్దం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం